వందనాలు. అలాగే సంఘ పాస్టర్ గారికి, సంఘత గారికి, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా. నిజంగా దేవుని సన్నిధిలో ఉంటా ఎంత ధన్యత. ఆయన సన్నిధిలో ఉండడం అనేది చాలా ఆశీర్వాదకరం అన్నమాట. హల్లెలూయా. దేవుడు ప్రార్థన చేస్తుంటే భూలోకంలో ఏ ఆశీర్వాదాలు అయితే దేవుడు ఒక మానవుడు అనుభవించాలి అని దేవుడు మానవుడు సృజించినప్పుడు ఏ ఆశీర్వాదాలు, ఏ దీవెనలు మనం అనుభవించాలో అది అనుభవించాలంటే ఏం చేయాలి? ముందు మన సంఘం అనుభవించాలి. హల్లెలూయా. ముందు మనం అంటాం ఈ వాక్యం దేవుడు ఇస్తాడంటే ముందు మనం అందరం అనుభవిస్తాం. అసలు దేవుడు ఏం చెప్పాడు? ఆదికాండము 2వ అధ్యాయము, ఆదికాండము 1వ అధ్యాయము 27 నుంచి చదివేస్తున్నాను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండు జంతువులన్నిటిని ఆకాశ పక్షులన్నిటిని భూమి మీద ప్రాకు సమస్త జీవులను పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. ప్రార్థించండి. పరిశుద్ధుడా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి మరొకసారి తండ్రి నీ సంఘాన్ని దర్శించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సమయంలో, కాలంలో, నీ వశంలో ఉన్న తండ్రి, నీ చిత్త ప్రకారం మేము నడవడానికి తండ్రి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న నీ విధానాన్ని బట్టి నీకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగముల్లోనూ తరతరములోనూ మా జీవితం ద్వారా మీకే కలుగును గాక. ప్రభువా, మీ మాట ద్వారా మాతో మాట్లాడండి. మమ్మల్ని ఎందుకు సృష్టించారో, భూలోకంలో ఎన్ని రీతిగా మేము జీవించాలో అది మేము తెలుసుకొని మీకు ఇష్టమైన బిడ్డలుగా, మీరు మెచ్చేటువంటి వారుగా, మీకు మహిమ తెచ్చేవారుగా మమ్మల్ని ఉంచమని పనిచేస్తున్న ప్రతి శైతాన అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తూ ఉన్నాను. మా అందరి మీద ఏకాత్మ దిగవచ్చును గాక. నీవు మాట్లాడుచూ ఉండగా నీ మాట మా హృదయంలోనికి చొచ్చుకొని వెళ్ళును గాక. పడిన ప్రతి విత్తనము ఫలాలు ఫలించులాగా నీ పరిశుద్ధాత్మ సన్నిధి నిత్యము ఒక తోడుగా ఉండును గాక. నిత్యముగా ఈ సంఘము సార్వత్రిక సంఘముగా దీవించబడును గాక. ఆశీర్వదించమని, దీవించమని యేసు నామములో ప్రార్థించి పొందుకునే నామ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆది కాండంలో దేవుడు చేసింది ఏంటంటే 6 రోజులు సృష్టి అంతా సృష్టించేశారు. 6వ రోజు ఏం సృష్టించారు? తన స్వరూపమందు మనం చదువుకున్నాం కదా, 27వ వచనం నుంచి 26వ వచనం నుంచి దేవుడు తన స్వరూపమందు మనిషిని సృష్టించాడు. స్త్రీని గాను పురుషుని గాను సృష్టించి వాళ్ళిద్దరిని తీసుకొచ్చి వాళ్ళతో ఏమని చెప్తున్నాడు? భూలోకంలో ఉన్న అన్నిటి మీద మీకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. భూలోకంలో ఏమేమి ఉన్నాయి చెప్పండి. అన్నీ అంటే 2 చెప్పండి. జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, ఇంకా వృక్ష ఫలాలు ఉన్నాయి, ఇంకా ఆశీర్వాదం అంటే ఏంటి అసలు తెలుసా?
ఫస్ట్ ఏమన్నాడు? ఎట్లనగా వారిని ఆశీర్వదించెను కదా, వారిని ఆశీర్వదించెను. ఆశీర్వాదం అంటే ఏంటి అంటే దేవుడు మనకి ఏది అప్పగించాడో అది మన కింద ఉండాలి, అవి మన మీద ఉండకూడదు. సృజించిన ఏమి కూడా మన మీద ఉండి మన పరిపాలన జరిగించకూడదు, మనం వాటిని పరిపాలన జరిగించాలి. హల్లెలూయా. భూలోకంలో ఉన్నవన్నీ మనమే పరిపాలన జరిగించాలి. భూమిని నిండించి భూలోకంలో ఏదైనా సరే మన మాట ప్రకారం జరగాల్సిందే. హల్లెలూయా. మరి భూమి థ్యాంక్ యూ. అబ్బో చాలా గట్టిగా ఉంది. ఓకే సరే. భూలోకంలో ఉన్నవన్నీ మనం స్వతంత్రించుకోవాలి అంటే దేవుడు ఒక గుణం చెప్పాడు మనిషికి. ఆ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే ఆ గుణగణము మనలో ఉంటే భూలోకానంతటినీ స్వతంత్రించుకోవచ్చు. అది ఎలాగ మనం దాన్ని పాటించాలి, ఎలాగ భూమిని మనం స్వతంత్రించుకోవాలి ఈరోజు చూద్దాం. దేన్ని మనం క్యారెక్టర్ అంటే గుణగణం ఏది కావాలి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. చెప్పండి వెనకాల, సాత్వికులు ధన్యులు. చెప్పాలి అందరూ, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. అంటే భూలోకం అంతటిని మనం ఏలుబడి చేయాలంటే, దాన్ని స్వతంత్రించుకోవాలంటే మనకేం ఉండాలి? సాత్వికం ఉండాలి. హల్లెలూయా. సాత్వికం ఉండాలి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఏమంటాడంటే, నువ్వు అధ్యక్షత పదవి నువ్వు స్వీకరించాలి అంటే నువ్వు ఏది కలిగి ఉండాలి? ఫస్ట్ మొట్టమొదటిగా సాత్వికమైన మనస్సు కలిగి ఉండాలి అంటాడు. అంటే మన సంఘంలో ఏదైనా సరే మనం చెయ్యాలి అంటే మనకు మొట్టమొదటిగా ఉండవలసింది సాత్వికం. హల్లెలూయా. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు తిమోతికి చెప్తారనమాట, తిమోతి, దేవుడు నిన్ను అక్కడ సిద్ధపరిచాడు కాబట్టి నువ్వు ఎవరినైతే పెద్దలు సెలెక్ట్ చేసుకుంటున్నావో, సంఘంలో పనులు చేయడానికి ఎవరినైతే నువ్వు ఏర్పాటు చేసుకుంటున్నావో వాళ్ళు సాత్వికమైన మనసు ఉందా? ఆ మనసు ఉంటేనే వాళ్ళని నువ్వు ఏర్పాటు చేయాలి, లేకపోతే వాళ్ళని చేయడానికి. అంటే సాత్వికమైన మనస్సు దేవుడు ఎంత ఉన్నతంగా హెచ్చించాడు అంటే, ఎలాగైతే నువ్వు సాత్వికమైన మనస్సును ధరించుకుంటావో భూలోకంలో ఏదైనా కానీ నీకు లొంగుతుంది. సూర్యచంద్రులు కూడా. హల్లెలూయా. సూర్యచంద్రులను ఎవరా పేరు? యెహోషువ యుద్ధంలో నువ్వు సూర్యుడా గిబియోన్లో నిలువు, చంద్రుడా నువ్వు ఆగు అనగానే ఆగిపోయాను. హల్లెలూయా. అది ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? యెహోషువ ఎవరు శిష్యుడు? దేవుడు మోషేని ఏమన్నాడు? మోషే సాత్వికుడు. ఎవరి గురించి? మన మిరియం గారును అహరోను గారు వెళ్ళి మాట్లాడితే, నీకు ఎందుకు భయం లేదు, మేము దేవుని మాట వింటున్నాం కదా, నువ్వు ఎందుకు ఈ పని చేసావు, నువ్వే వింటున్నావు అనుకుంటున్నావా, మేము వింటున్నాం కదా అని చెప్పి మోషేతో తగాద పెట్టుకుంటారు. అప్పుడు దేవుడు వచ్చి మిరియంతో అంటాడు. మిరియం ప్రవక్త అనమాట, అంటే దేవుని స్వరం స్పష్టంగా వినగలదు. మిరియం దగ్గరకు వచ్చి అంటాడు, మిరియాము నీకు ఎందుకు భయం లేదు, మోషే సాత్వికుడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, అతనితో నేను ముఖాముఖిగా మాట్లాడతాను. సాత్వికమైన మనస్సు కలిగిన వారితో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. నీ తరఫున ఎవరైనా యుద్ధానికి వస్తే ఎవరు యుద్ధం చేస్తారు? మిరియం ప్రవక్త, సామాన్యమైన విశ్వాస కాదు. ప్రవక్త వచ్చాడు. ఎందుకని? ప్రవక్తకి ఏం కనిపిస్తాయి? మిస్టేక్స్ కనిపిస్తాయి. మోసే మిస్టేక్ చేశాడు. అక్కడ చెప్పే అధికారం మిరియంకు ఉంది. ఒక ప్రవక్తనిగా మోషే తప్పు చేసినప్పుడు నాయకుడైనా కానీ చెప్పే అధికారం మిరియంకు ఉంది. మోషే మ్యారేజ్ చేసుకుంటాడు, వేరే మ్యారేజ్. అయితే మిరియం తెలుసుకోలేనిది ఏంటి అంటే, అది దేవుని చిత్త ప్రకారం చేసుకున్నాడా, తన ఇష్ట ప్రకారం చేసుకున్నాడా తెలుసుకోలేకపోయింది. దేవుడిని అడిగి మోషే ఆ స్టెప్ తీసుకుంటాడు. హల్లెలూయా. సో మోషే దగ్గరకు వచ్చిన వెంటనే, ఈ మాట అన్న వెంటనే మోషే ఏం మాట్లాడింది? ఎందుకంటే సాత్వికం. నేను ఆల్రెడీ దేవుడిని అడిగాను, దేవుడి చిత్త ప్రకారం ఆ మాట కూడా మాట్లాడాల. మోషే సమాధానం ఇవ్వడానికి ముందే ఎవరు సమాధానం ఇచ్చేశారు? సమాధానమే కదా, శిక్ష కూడా వచ్చేసింది వెంటనే. హల్లెలూయా. సాత్వికమైన మనస్సు కలిగిన వారు దేవుణ్ణి ముఖాముఖిగా
చూస్తారు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడతారు. నీతో ఎవరైనా యుద్ధానికి వస్తే నీ తరఫున దేవుడు వారితో యుద్ధం చేస్తాడు. వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. మోషే ఏం చేశాడు? శిక్షించినప్పుడు మరలా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఆమెను క్షమించండి ప్రభువా. హల్లెలూయా. మన శత్రువుల్ని మన దగ్గరికి తీసుకొచ్చి మనం ప్రార్థన చేస్తేనే కానీ వాళ్ళకి ఆ శిక్ష తప్పించబడదు. హల్లెలూయా. సాత్వికమైన మనస్సుకు అంత శక్తి ఉంది. హల్లెలూయా. అందుకే సాత్వికమైన మనస్సు మనం ధరించుకోవాలి. యేసు ప్రభు వారు కూడా అంటారు, నేను సాత్వికుడును, దేన మనస్సు కలిగిన వాడను, నా యొద్దకు రండి, మీ కాడు నా మీద పెట్టండి, నా కాడు మీరు తీసుకోండి. హల్లెలూయా. అంటే యేసు ప్రభు ఎవరు? సాత్వికుడు. హల్లెలూయా. ఆయన సాత్వికమైన వాడే కాబట్టి ముందు ఏం జరుగుతుందో తెలిసినప్పటికీ కూడా తనకి సిలువ అప్పగించేవాడిని పక్కన పెట్టుకొని అందరితో సమానంగా చూశాడు. హల్లెలూయా. పక్షపాతం లేదు, నాకు వ్యతిరేకం అవుతాడన్న భావన లేదు. తెలుసు యేసు ప్రభు వారికి, ముందుగానే తెలుసు వాడు నాకు వ్యతిరేకం అవుతాడు, వాడు నన్ను ఖచ్చితంగా సిలువకి అప్పగించేస్తాడు, వాడిని నేను దూరం పెడితే నాకు మేలు కదా. తెలియదు కదా ఇప్పుడు యేసు ప్రభు వారు అక్కడ శిష్యులకే తెలుసు, మిగతా వాళ్ళు ఎవ్వరికీ తెలియదు. పైగా శిష్యులందరూ ఒకే స్వరూపంలో ఉండేవారు. ఇక్కడ యేసు ప్రభు ఎవరు? అక్కడ ఎంతమంది ఉన్నారు? శిష్యులు ఈయనే ఉన్నారు. అక్కడికి వచ్చేవాటి ఇందులో యేసు ఎవరు అంటే అర్థం ఏంటి? అందరూ ఒకలాగే ఉన్నారు. ఎవరో యేసు గుర్తుపట్టేంత విధానం లేదు. శిష్యులు యేసు ప్రభు వారు అలాగే పెంచారు. ఈయన వాక్యం చెప్పినప్పటికీ కూడా వీళ్ళకి ఇచ్చేటువంటి అర్హత యేసు ప్రభు వారు ఎలా చెప్తున్నారో వీళ్ళు అలాగే చెప్పేవారు. యేసు ప్రభు వారు ఏ కార్యాలు చేస్తున్నారో వీళ్ళు కూడా అదే కార్యాలు చేసేవారు. సాత్వికమైన మనస్సు ఇతరులను ఏం చేయదు, భంగపరచదు, శత్రువుతో సహితం. మనల్ని ప్రాణాలు తీసి ఇంక చంపేస్తాడు వీడు నా పక్కన ఉంటే నాకు నాశనమే కానీ లాభం లేదు అనేటువంటి ఉన్నవాళ్ళని సాత్వికమైన మనసు అంగీకరిస్తుంది. హల్లెలూయా. అంగీకరించింది కాబట్టి ఈ ఇస్కరియోతు యూదా కూడా నేను తప్పు చేశాను అని పశ్చాత్తాపపడే చనిపోయాడు, పశ్చాత్తాపడ్డాడు. హల్లెలూయా. సాత్వికమైన మనస్సు ఎంత ఘోరమైన పాపినైనా సరే పశ్చాత్తాపపడేలా చేస్తుంది, నరకములో నుంచి పరలోకానికి తీసుకొస్తుంది. హల్లెలూయా. ఒక వ్యక్తిని నరకంలో నుంచి పరలోకంలోకి తీసుకురావాలి అంటే లోకంలో నుంచి దేవునిలోనికి తీసుకుని రావాలి అంటే మనకేముండాలి చెప్పాలి? సాత్వికమైన మనస్సు. ఈ గుణలక్షణాలు చెప్తాను అనమాట. మన మోషే జీవితం పర్టికులర్గా చూస్తే సాత్వికుడు అని దేవుడే చెప్పాడు. సో ఆయన జీవితంలో ఎప్పుడైతే ఆయన ఐగుప్తు దేశంలో నుంచి మిద్యాను దేశంలోకి వచ్చాడో ఐగుప్తులు ఎవరైనా మోషే గారు రాజకుమారుడు. హల్లెలూయా. రాజకుమారుడిగా 40 సంవత్సరాలు జీవించాడు. ఏదైనా వీడు ఆజ్ఞాపిస్తే వచ్చేయాలి. పైగా అక్కడ ఏమంటాడు? విద్వాంసుడు, జ్ఞానవంతుడు, ఐగుప్తి విద్యలంతట్లో ప్రావీణ్యము పొందినవాడు మోషే. అవునంటారు కాదంటారు. మిద్యాను దేశం వచ్చిన తర్వాత ఇత్రో ఎవరో తెలుసా? యాజకుడు. హల్లెలూయా. యెహోవాకు యాజకుడు. తన చేతుల కింద 40 సంవత్సరాలు తన చెప్పిన పని చేశాడు. విద్వాంసుడైనటువంటి మోషే అరే వీళ్ళ గొర్రెలు కాయాలంటే నేను ఎవరినో తెలుసా అన్లా. యెహోవా యాజకుడు, నువ్వు యెహోవా యాజకుడు, నేను ఇశ్రాయేలు వాడిని. సో నువ్వేది చెబితే అది నేను చేస్తా. నేర్చుకోవాలి. యాజకుడి దగ్గర నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా శిష్యరికం చేయాల్సిందే. శిష్యరికంలో ఏది చెప్పినా చేయాల్సిందే. హల్లెలూయా. 40 సంవత్సరాలు శిష్యరికం చేశాడు. అక్కడ శిష్యరికం చేసి ఇతరు ఏది చెబితే అది విన్నాడు. హల్లెలూయా. 40 సంవత్సరాలు దేవుడు ఐగుప్తిలో ఏదైతే 40 సంవత్సరాలు ఉండి జ్ఞానాన్ని పొందుకున్నాడో ఆ జ్ఞానాన్ని దేవుని జ్ఞానం కిందకి తీసుకురావాలి అంటే దేవుడి కోసం కూడా తెలుసుకోవాలి అక్కడ. అందుకే 40 సంవత్సరాలు మళ్ళీ ఇతరు కింద పెట్టి 40 సంవత్సరాల విద్య నేర్పించారు. హల్లెలూయా. దేవుడి యొక్క ట్రైనింగ్ విధానం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట.
కాబట్టి ఆయనకు లోబడితే, ఆయన మాట వినగలిగితే ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యాలు జరుగుతాయి. అంతే. అది ఖచ్చితంగా 40 సంవత్సరాలు అంటే సాత్వికమైన మనసు ఏం చేస్తుంది? శిష్యరికాన్ని ఒప్పుకుంటుంది. ఏం చేస్తుంది? శిష్యరికాన్ని. నేను ఇది కదా, నేను ఇది కదా. ఇద్దరు మామే యాజకుడే కదనట్లా, కానీ మోషేకి తెలిసినటువంటి జ్ఞానం ఇద్దరుకి లేదు. రాజరికంగా పెరిగాడు మోషే. నేను చెప్పినట్టు నువ్వు వినాలి అని మోషే అనలా. అందుకే యేసు ప్రభు వారు అంటే దేవుడు మోషేని ప్రతి స్టెప్పు చూసుకుంటూనే సాత్వికుడు అని చెప్పగలిగాడు అనమాట. అంటే ఎవ్వరు ఏది చెప్పినా కానీ దేవుడి దగ్గరికి వెళ్ళడం, ప్రభువా చేయమంటావా? ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన తర్వాత మోషే గారు వెళ్ళిన తర్వాత దేవుడు పంపించాడు, నన్ను ఈ కార్యాలు చేస్తానని చేసి చూపిస్తే ఫరో గారు ఏం చేశారు? 2 అంతల పని పెంచేశారు. మళ్ళీ వీళ్ళందరూ వచ్చేమంటున్నారు, నువ్వు వచ్చావు కానీ నాయన పూర్వం కనీసం కూర్చోమన్న మాకు రెస్ట్ దొరికింది, ఇప్పుడు అసలు రెస్ట్ లేకుండా పని చేస్తున్నా, నీకు వందనాలు, మమ్మల్ని విడిచి వెళ్ళిపోబావు. అయితే మనమైతే ఏం చేస్తాం? నిజమే కదా, వీళ్ళని కాపాడ్డాక నేను వస్తే నా మీద తిరగబడతారు, మీతో నాకేంటి అనలా. దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నువ్వే కదా పంపించావు, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు? అప్పుడు దేవుడు మాట్లాడాడు, నేను ఇన్ని కార్యాలు చేస్తేనే కానీ ఫరో హృదయం కరగదు, నేను కఠినం చేస్తాను. కఠినం చేసిన ప్రతిసారి ఇజ్రాయేల్ ప్రజలందరూ మోషేకి వ్యతిరేకమయ్యారు. హల్లెలూయా. 11 అద్భుత కార్యాలు చేసిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గరకు వస్తే ఎర్ర సముద్రం దగ్గర మోషేని ఏమంటున్నారు? ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా? వెనకాలే మనం వచ్చేస్తున్నారు, ఎదురేమో ఎర్ర సముద్రం, ఏం చేస్తావు ఇప్పుడు? చంపేస్తావు మమ్మల్ని. 11 అద్భుత కార్యాలు జరిగించి బానిసత్వం నుంచి బయటికి లాక్కొచ్చినటువంటి మోషేని ఎలా గౌరవించాలి? అప్పుడు మోషేకి ఎలా ఉంటుంది? ఇన్ని కార్యాలు చేశారుగా, మీరు నోరు ముయ్యండి, నేను చేస్తాను, మీరు నోరు కూర్చుని అవచ్చుగా. ఏమల్లా ఊరక నిలిచి చూడండి, దేవుని కార్యం మీరు చూస్తారు. హల్లెలూయా. దేవుడి దగ్గరికి వెళ్ళి ఈయనకి ఏం చేయాలో అర్థం కాక, ప్రభువా నేను ఏం చేయాలి? సాత్వికమైన మనసు. హల్లెలూయా. ప్రతి విషయానికి దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ప్రతి విషయాన్ని ఎందుకు అడగాలి? ముందుకేది నాకు ఎక్స్పీరియన్స్ అయిపోయింది కానీ సమాధానం ఇచ్చేయచ్చుగా. ఎప్పటికప్పుడే దేవుని దగ్గరికి వెళ్ళి అడిగేవాడు. హల్లెలూయా. మనుషులందరూ ఎన్ని అనుకుంటున్నా కానీ వాళ్ళందరి మాట పక్కన పెట్టి, అంతా 6 లక్షల మంది కాలుబలం పురుషులు, కాలుబలం 6 లక్షల మంది అంటే ఒక్కొక్కరు వాయిస్ ఎత్తే ఎలా ఉంటుంది అసలు? ఇంకా మాట్లాడడానికి ఆలోచించడానికి విధానం ఉంటుందా? మన కుటుంబంలో 4 ఉంటే అందరూ ఒక మాట మీద ఉంటే, మనం ఒక మాట మీద ఉంటేనే మనకి ఎలా అయిపోద్ది, ఏం చేయాలి ఎలా మనకు తెగమాకు వచ్చేస్తుంది. ఎంతమంది ఇన్ని మాట్లాడినా కానీ మోషే బండకి నిలబడి, ప్రభువా ఏం చేయమంటావంటే దేవుడికి కూడా భయం వేసేసింది. నన్ను అడుగుతావేంటి మోసే, కర్రెత్తు పైకి. హల్లెలూయా. సాత్వికమైన మనస్సు భయాన్ని పోగొడుతుంది. హల్లెలూయా. నిజంగానే వాళ్ళు వచ్చేస్తున్నారు, నిజంగానే ఇది చెయ్యాలి, ఇది చేయడానికి లేదు. మోషేకి భయం లేదు, దేవుడు కూడా భయపడు. నన్ను అడుగుతావేరా బాబు, చెయ్యి పైకెత్తి నీ కర్రతో కొట్టు తెడిపాయలు అయిపోతుంది అంటే దేవుడు కూడా తొందరపడుతున్నాడు. మోషే చెయ్యాలి అది మళ్ళీ ఏమైపోతుందో అనేసి. మోషేకి ఆలస్యం అయింది అని చెప్పి ఎదురెళ్ళేటువంటి మేఘస్తంభం ఏమైంది? వెనక్కి వచ్చి వాళ్ళకి చీకటి, వీళ్ళకి వెలుగు. అంటే మోషేకి ఏం తెలుసు? దేవుడు చేస్తాడు ఆలస్యం అయినా కానీ. కాబట్టి నేను దేవుడి దగ్గరికి వెళ్ళి కనుక్కున్నాక పని ప్రారంభిస్తా. ఆలస్యమైన నో ప్రాబ్లం, వాళ్ళు తీసుకొచ్చి చంపేసినా చచ్చిపోయిన శవాన్ని దేవుడు ఏం చేయగలడు? చచ్చిపోతా మళ్ళీ నచ్చి లేపుతాడు, లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళిపోతా, చక్కగా ఆయన దగ్గరే ఉంటా. హల్లెలూయా. సాత్వికమైన మనస్సు. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడుతుంది, పూర్తి నమ్మకం ఆయన మీద ఉంటుంది. వెనకాల చూస్తున్నాడు, ఎదర చూస్తున్నాడు, భయం లేదు. దేవునికే టెన్షన్ వచ్చేసింది, ఎత్తరా బాబు చదివితే అక్కడ క్లియర్గా ఉంటుంది బాబు సార్, అది భలే ఉంటుంది. అది చూసినట్టు నాకు నవ్వు వస్తూ ఉంటుంది. ప్రభువా మోషే భయపడలేదు, నువ్వు భయపడ్డావని. చూడండి ఒకసారి, గట్టిగా చెప్పమంటారా? ఈ వాయిస్ సరిపోద్దా? నిద్ర వచ్చేస్తుందా? స్లోగా చెప్తే నిద్ర వచ్చేస్తుందా? గట్టిగా చెప్తా ఉంటారా? నిర్గమాకాండమమ్మా
నిర్గమకాండము ఎన్నో వచనంలో? పద్నాలుగో అధ్యాయము, నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనం. 14-15 నిర్గమకాండం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికయ్యై ఉండవలనని ప్రజలతో చెప్పాడు. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రపు వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చెయ్యము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవు. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు? ఏమరా అసలు ఎందుకు మీరు మొరపెడుతున్నారు? నాకు చూసి ప్రభువా ఏం చేయమంటారు? నీవేళ నాకు ఎందుకు మొరపెడుతున్నారా? చెయ్యి పైకెత్తు. హల్లెలూయా. చాలా విషయాలు మనం ఏం చేస్తాం? ప్రభువా చెయ్యిస్తాం కదా. నాకు మొరపెడుతున్నావేంటి? మొత్తం అధికారం అంతా నీకే ఇచ్చాను, అధికారం నీది. ప్రభువా ఈ సమస్యను తప్పించుగా సమస్యతో మాట్లాడు. భూలోకానికి దేవుడిగా నేను నియమించాను, పరలోకానికి నేను దేవుడిని, భూలోకానికి ఎవరు దేవుడు? నా స్వరూపంలో ఉన్న మీరు. హల్లెలూయా. మీ యొక్క ఈ శరీరంలో ఉన్న జీవం మీది కాదు, నాది. నేను మాట్లాడితే భూలోకంలో ఉన్నాయన్నీ ఎలాగ పని జరుగుతాయో, మీలో ఉన్నటువంటి నేను మాట్లాడినా, అంటే మీ ఇప్పుడు మనలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన సృష్టిలో ఎలాగైతే మాట్లాడితే అంతా కలిగిందో, ఇప్పుడు కూడా మీలో నేను ఉన్నాను. మీరు మాట్లాడితే జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అది సాత్వికమైన మనస్సు కలిగిన వారు మాత్రమే దాన్ని గుర్తించగలుగుతారు. సాత్వికం లేకుండా హడావిడిగా అంటాం చూడండి, కొంచెం అంత గలిబిలి చేసుకుని హడావిడిగా ఉంటే ఏం జరుగుతుందో, ఏమవుతుందో బాబోయ్ అన్నప్పుడు నాకు ఏం రాదు, ఆలోచన రాదు. హల్లెలూయా. సాత్వికం అంటే నెమ్మది అనమాట. ప్రతి విషయంలో కూర్చుని ప్రభు సన్నిధిలో నేనేం చెయ్యాలి, దేవుని స్వరము వినేటువంటి మనస్సు ఇచ్చేది సాత్వికమైన మనస్సు. హల్లెలూయా. అందుకే ఎన్ని జరిగిన చక్కగా వచ్చి ప్రభువా ఏం చేయమంటావయ్యా? ఆ పైన చూడండి, ఇక్కడ ఏం సనుక్కుంటున్నారు ఇలా ఐగుప్తీయులు. ఎన్నో వచనంలో అంతట వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించావా? మమ్మల్ని ఐగుప్తు నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లా చెయ్యనేలయ్యా, మా జోలికి రావద్దు బాబు. ఐగుప్తులకు దాసులు మగుతాము. ఐగుప్తులోనే చెప్పాం కదా నీకు ఈ మాట. మేము ఈ అరణ్యంలో చచ్చిపోవట కంటే ఐగుప్తులకు దాసులు ఒకటే మేలు కదా. చూడండి అంత సింపుల్గా మాట్లాడేశారు. ఎందుకు బాబు మా ప్రాణాలతో ఆడుకుంటావు అంటే మనకి ఎలా ఉంటుందండి, అంత బాధ వేస్తుంది. ఎవరైనా ఒకరు వచ్చి మనకు మీరు ఎవరైనా హెల్ప్ చేశారు, అన్న అంకుల్ ఉన్నా నాకు హెల్ప్ చేశారు, మా 10,000 దేనికన్నా ఉపయోగించుకోమని ఇచ్చారు, నేను తీసుకెళ్ళి పెట్టాను. అంకుల్ మీరు ఆ 10,000 ఇవ్వకపోయినా బాగుండేది, అంకుల్. ఎందుకు అంకుల్ మీరు ఇచ్చారు? మీరు ఇవ్వడం వలన నాకు ఎంత పరువు నష్టం అనుకున్నారు అనేసి నేను వచ్చి బాబోయ్ అనవసరంగా మిమ్మల్ని కలిశాను, నేను అనవసరంగా మీతో చేశాను, అసలు మీ దగ్గర ఎందుకు తీసుకున్నాను బాబోయ్ అని అనుకోండి, ఎంత బాధగా ఉంటుంది. బాధలో ఆలోచన వస్తుందా? ఏడుపు వస్తుంది. బాధ వచ్చింది అనుకోండి, ఆలోచన రాదు, ఏడుపు వస్తుంది. ఏడుపు వచ్చి నేను ఇలా చేశానా, ఇవ్వకుండా ఉన్నా బాగుండేదేమో, ఎందుకు చేశాను. ఒక్కరోజు కాదు, అవుతానే ఉంటుంది ఆలోచన, ఎడుతూనే ఉంటుంది అనమాట. హల్లెలూయా. పురుషులకన్నా స్త్రీలు ఎక్కువ. ఏదన్నా అన్నదంటే ఇంకా దాని గురించి పడుకున్నప్పుడల్లా బుడా కారుతూ ఉంటాయి. వాళ్ళు అలాగా అన్నారు, నన్ను ఇలా చేశారు, ఇలాగన్నారు, నాకు గౌరవం రాలేదు, నేను ఎంత ప్రేమించినా కానీ ఎందుకు ఇలా జరుగుతుంది,
ఎందుకు ఇలా అవుతుంది? హల్లెలూయా. ఈ బాధ ఉంటుంది. ఇక్కడ మొఖం మీద అనేస్తున్నారు మోషే దగ్గరికి వచ్చి, మేము చచ్చిపోతుంగా ఐగుప్తు దేశంలో చక్కగా బానిసలుగా ఉంటుంగా, ఎందుకయ్యా నీకు ఈ పెత్తనం, ఎందుకు మనం దూరం తీసుకొచ్చావు? మొఖం మీద అంటున్నారు. ఎంతమంది ముందు? 6 లక్షల ముందు, 6 లక్షల మంది ముందు. ఇంట్లో 4 కోళ్ళు అనుకుంటే 2 ఉంటారు. సంఘంలో అన్నాం అనుకోండి, నా అంకుల్ తీసుకొచ్చి, అంకుల్ నాకు 10,000 ఇవ్వడం వలన నాకు యాక్సిడెంట్ అయిపోయింది, నాకు కాలు ఇరిగిపోయింది, అనవసరంగా అయింది అని సంఘం ముందు చెప్పాను అనుకోండి, ఎలా ఉంటుంది? అసలు ఉంటుంది బాధ, ఖచ్చితంగా ఉంటుంది సంఘం ముందు. మళ్ళా ఆ ఇజ్రాయేల్ దేశం ఇజ్రాయేల్ దేశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ముందు అంటున్నారు వీళ్ళు, మోషే ఎందుకయ్యా మాకు ఈ బాధ, ఐగుప్తులో చెప్పాక మేము రామని. హల్లెలూయా. సాత్వికమైన మనస్సు వీళ్ళేమనుకుంటున్నారో వినరు, అక్కడ ఏమంటున్నాడో వింటాడు. హల్లెలూయా. అప్పుడు దుఃఖం రాదు. ఇక్కడ నుంచి ఏమంటాడు, అరే నేను చెప్తున్నానుగా, అలాగే ప్రభువా, ఈ మాటలు చెవికెళ్ళవు. ఈ మాట ఏం చేస్తుంది మనకి? ఇక్కడ చూడండి, తర్వాత ఆ మాట ఏం చేస్తుంది అక్కడ చూడండి. అక్కడ మోషే ఏమంటున్నాడు, జోలికి రావద్దు, మా చెయ్యొద్దు అంటే, అందుకు మోషే భయపడకుడి. హల్లెలూయా. ఎవరైతే మనల్ని భయపెట్టేస్తున్నారో, ఎవరైతే అందరి ముందు మన అవమానంగా, అందరి ముందు మన పరువు తీసి, అందరి ముందు నువ్వు ఇలా చేసి ఉండొచ్చు కదా అని కించపరచడానికి మాట్లాడుతున్నారో వాళ్ళతో మోషే అంటున్నాడు ఏమని? భయపడకండి. వాళ్ళు భయపెట్టిస్తున్నారు మోషేని. మోషే భయపడట్లేదు. ఇక్కడ వాళ్ళు దుఃఖం పుట్టిస్తున్నారు మోషేకి, కానీ మోషే దుఃఖపడట్లా. ఎందుకని? ఏం చెయ్యబోతున్నాడో ఇక్కడ ఈయన ద్వారా ఈయనకి తెలిసిపోయింది. హల్లెలూయా. సాత్వికమైన మనస్సు ఎవరైతే మనకు దుఃఖం పుట్టిస్తారో వాళ్ళ దుఃఖాన్ని తీసేస్తాం. మనం దుఃఖపడం, వాళ్ళ దుఃఖాన్ని తీసేవారంగా ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. వెంటనే వచ్చి మోషే భయపడకండి. చూడండి ఏమంటాడు అక్కడ, ఏం చెప్తాడు ఇక్కడ, అసలు భయపడకండి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. యెహోవా అంటే ఆల్రెడీ ఎవరి మాట వినేశాడు మోషే? హల్లెలూయా. ఎంతమంది ఇన్ని మాట్లాడుతున్నా కానీ ఆల్రెడీ ఆ మాట విన్నా. నేను చెప్పాల్సింది ఏంటంటే, మీరు విన్నదాన్ని నేను సమాధానం చెప్పడం కాదు, ఆయన చెప్పిన దాన్ని విని అది మీకు చెప్తాను. హల్లెలూయా. ఎంతమంది అన్నా రానే, 10,000 మంది కుడి ప్రక్కన కూలినా సరే యెహోవా నాకు సహాయం. హల్లెలూయా. హల్లెలూయా. సో యెహోవా నేడు చేయబోయే రక్షణ మీరు కనులారా చూస్తారు. హల్లెలూయా. మన ధైర్యం ఏంటి అంటే దేవుని యొక్క వాక్కు. ఆయన చెప్పింది మనం చేయగలిగితే, ఇప్పుడు ఈయన చెప్పేశాడు, ఈయన దగ్గర విన్నాడు, ఈయన వచ్చి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎలా మాట్లాడినా మామూలు ఇక్కడ ఇలా రాశారు, కానీ మాట్లాడితే ఎలా మాట్లాడతారు? ఇప్పుడు అబ్బాయిలు తగద పెట్టుకుంటే ఎలా పెట్టుకుంటారు? చక్కగా కూర్చొని పట్టుకుంటారా? వెళ్ళి షర్ట్ బేకొచ్చు, ఇలా లాగొచ్చు, ఇలా చేయొచ్చు కదా. లేకపోతే కూర్చొని అక్కడ కూర్చోబెట్టి మర్యాద కూర్చొని పెట్టి మాట్లాడతారా? అమ్మాయిలన్నా కొంచెం ఇంకా అబ్బాయిలకి కోపం వచ్చిందంటే సర్రమని కొంచెం చేయలేకపోతే దవడా, అప్పుడు అమ్మాయిలు సైలెంట్ అవుతారు. అప్పటి వరకు సైలెంట్ అవుతారు. అది ఎవరికి తెలుసు? అబ్బాయిలకు తెలుసు. వీళ్ళు మాట్లాడతారే ఉంటారు, ఆ మాటలు కట్టాలంటే సర్రలు లేవాలి. వీళ్ళు సర్రలు లేచడిగా సైలెంట్ అయిపోతారు, చెయ్యొచ్చడికి సైలెంట్ అవుతారు, తగ్గుతుంది అక్కడ అనేసి. హల్లెలూయా. అంటే వీళ్ళు ఎలా వచ్చారు? నెమ్మదిగా ఏమి రాలా, గెంటుకుంటూ, షర్ట్ లాక్కుంటూ, కాలర్ పట్టుకుంటూ, ఏంటయ్యా ఏం చేసావని. హల్లెలూయా. అన్ని విషయాలు జరుగుతున్నా కానీ నీకెవరు అసలు నన్ను ఎప్పుడు అంటే అనొచ్చుగా మోషే, అనొచ్చుగా. ఎందుకంటే మోషేతో కర్ర ఉంది, కర్రతో కొట్టి పోండ్రా మీ దగ్గర మేము వచ్చేదంటే ఐగుప్తులో సత్తన సావండి మేము వద్దంటున్నానా? మన మాటలు అయ్యే కదా వస్తాయి, ఏం జరగాలో మనం తెలుసు, మనం మంచిగా ఆలోచిస్తాం, ఇలా చేద్దాం అని వస్తాం. అక్కడ వ్యతిరేకంగా వచ్చింది అనుకోండి, ఎంత మంచి పని చేయాలో నేను వచ్చాను, మీ కర్మ మీరు అనుభవించాను పోండి అనేసి వచ్చేస్తాం. మనం చేస్తాం. వాళ్ళకి నేను చేసేది ఏంటి? నేను వాళ్ళ కోసం మంచిగా ఆలోచించాను, చేయాలని వచ్చాను. కానీ వాళ్ళు ఏమంటున్నారు? మేము అక్కడే ఉంటామంటున్నారు. ఉండనే, నాకేంటి బాధ, నేను ఎందుకు చేయాలి? హల్లెలూయా. అది సాత్వికమైన మనస్సు కాదు, మనిషికి హాని కలిగించేది. వాడు మూర్ఖుడే. మూర్ఖుడిని మార్చాలి అంటే సాత్వికమైన మనస్సు కావాలి. ఎందుకంటే మూర్ఖుడు మారడం.
మారడం, కానీ సాత్వికమైన మనస్సు మారుస్తుంది. హల్లెలూయా. ఎంత మూర్ఖంగా వచ్చినప్పుడు సాత్వికం కలిగి ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఎన్నన్నా ఒక్క మాట కూడా నోరెప్పల. అందుకే యేసుప్రభు వారు ఒక్క మాట కూడా మౌనిగా ఉండి చేయాల్సింది. అందుకే వచ్చాను ఇక్కడికి నేను. రాజు, నేను తప్పించేటువంటి అధికారం నాకు ఉందయ్యా చెప్పు. పైనుంచి అధికారం ఉంటే కానీ నువ్వేం చేయలేవు. సైలెంట్గా మౌనిగా గొర్రె పిల్ల వల్ల మౌనంగా ఉండిపోయాడు. హల్లెలూయా. సాత్వికమైన మనస్సు ఎక్కడ మౌనంగా ఉండాలో, ఎక్కడ నోరు విప్పాలో మనకు నేర్పిస్తారు. హల్లెలూయా. వాళ్ళ మాటలకు చెప్పడానికి సమాధానం చేయడానికి మౌనిగా ఉన్నాడు, దేవుని మాట చెప్పడానికి నోరు విప్పాడు. హల్లెలూయా. అది సాత్విక మనస్సు యొక్క లక్షణం. ఆ మనస్సు మనకు రావాలి అంటే ఇతరుల మాటలను బట్టి మన మాటలు ఉండకూడదు, దేవుని వాక్యాన్ని బట్టి మన మాటలు ఉండాలి. హల్లెలూయా. లోకానికి మనకి తేడా ఏంటి అంటే లోకస్తులు వాళ్ళకి కలిగిన దాన్ని బట్టి మాట్లాడతారు, మనము దేవుని బట్టి మాట్లాడతాము. హల్లెలూయా. భూమి ఆకాశం సృజించినటువంటి దేవుని బట్టి, దేవునికి ప్రతినిధిగా మనము నిలబడి మాట్లాడతాము. హల్లెలూయా. కాబట్టి లోకస్తుల వల్లే మనం ఉండకూడదు. వాళ్ళకి మేలు జరిగింది, దేవునికి స్తోత్రం. నువ్వు ఉండడం వల్ల జరిగింది, ఇంకా సంతోషం. నా వలన జరిగిందంటే దేవుడు నాకు ఆశీర్వాదం ఇస్తాడు. సరే, నేను లేకపోవడం వల్ల జరిగింది, దేవునికి స్తోత్రం. ఇంకొకరు నేను మేలు చేయగల అవకాశం వస్తుంది. హల్లెలూయా. మనిషిని అందుకే దేవుడు ఏం చెప్పాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. అది దేవుడిచ్చిన ఆజ్ఞ మనకి. నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడని యెహోవాను నీవు సేవించాలి. తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ రెండు గుణాలు సాత్వికమైన మనస్సులో మోషేలో మనం చూస్తాం. తన పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో. ఆ శక్తి లేకపోతే 6 లక్షల మందిని తీసుకుని రాలేడు. వాళ్ళ ముందు నిలబడాలి అంటే శక్తి పుంజుకుని నిలబడాలి. దేవుని మాట మాట్లాడాలి అంటే అంత ఈజీ కాదు. 6 లక్షల మంది వినాలి అంటే ఈయన చెప్పిన మాట, దాని మైకులు ఉన్నాయా? 6 లక్షల మందితో మాట్లాడాలి. అది వీళ్ళందరూనేమో ఒక మాట మీద ఉన్నారు, ఈయన ఒక్కడు ఒక మాట మీద ఉన్నాడు. ఇప్పుడు ఈయన మాటలోకి వాళ్ళని తీసుకుని రావాలి. దానికి శక్తి కావాలి, దానికి బలము కావాలి, పూర్ణ మనస్సు కావాలి. మనం ఒక అడుగు ఎక్కడేసి ఈ ఆలోచనలో పెట్టి మళ్ళీ ఇంకొక అడుగు అక్కడేసి వాళ్ళు చెప్పింది కూడా విని ఆలోచించి, అది పూర్ణమైన మనస్సు కాదు. సగం మనసు ఎక్కడ పెడుతున్నాం, సగం మనసు వాళ్ళ దగ్గర పెడుతున్నాం. వీళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా అని సగం మనసు ఎక్కడ పెట్టేస్తున్నాం, వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల దగ్గర పెట్టేస్తున్నాం. సగం మనసు ఎక్కడ పెడుతున్నాం, దేవుడి మాట మీద పెడుతున్నాం. హల్లెలూయా. అలా ఉండకూడదు. పూర్ణ మనస్సు అంటే పూర్ణముగా దేవుడు చెప్పిన దాని మీదే, వాళ్ళు విన్నా వినకపోయినా, వారు పాటించినా పాటించకపోయినా, ఈయన ఏం చెప్పాడో అదే, అది చెప్పాలి, నిలబడాలని ధైర్యం ఉండాలి. అందుకే పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను సేవించాలి. సేవించడం అంటే ఏంటి? ఆయన ఆ మాటను నిలబడాలి. ఏం చెప్పాడో అది చేయడానికి నిలబడతానంతే, ప్రాణం పోయినా సరే. హల్లెలూయా. అది పూర్ణ మనస్సు అంటే. సగం అటు సగం ఇటు ఉండకూడదు. అంటే సగమేమో దేవుడి దగ్గర పెడతాము, మనుషులు ఏం చెప్పారో వినేసి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుని, అదేంటి సగం మనసు, పూర్ణమైన మనసు కాదు, సగం మనసు అన్నమాట. అనుకునేవాడిని మనం ప్రేమగానే చెప్తాం, దేవుడు చెప్పింది వినకపోతే వాళ్ళ కర్మ. అయినా లాక్కొస్తా, వదిలిపెట్టంగా మోసి వదిలిపెట్టాడా? వినకపోతే వాళ్ళ కర్మ అని సోదరులు వదిలేసాడు అనుకోండి, ఏమవుతుంది? అరే దాన్ని ఇలాగ అంటారా మీరు, మోసే ముందుకు వచ్చేసి వాళ్ళతో పాటు వేసాడు అనుకోండి, ఏమవ్వాలి? అయిపోను. హల్లెలూయా. సకలు వదిలిపెట్టలా, తీసుకొచ్చాడు. హల్లెలూయా. సాత్వికమైన మనస్సు ఇతరులను రక్షిస్తుంది, సైతాన్ని చంపేస్తుంది. అసలు ఆ కంటికి కనబడకుండా సముద్రం అడుగు భాగంలో తెచ్చారు. హల్లెలూయా. అంటే పాతాళం ఎక్కడుంది? సముద్రం అడుగు భాగంలో ఉంది పాతాళం. సముద్రం అడుగు భాగంలో ఉంది పాతాళం. అందుకే అగాధ చీకటి, అగాధ జలములు, అగాధ జలము కింద అగాధం ఉంది, సముద్రం కింద అగాధం ఉంటుంది. ఆ అగాధం కింద పాతాళం ఉంటుంది అన్నమాట. పాతాళ లోకంలో తీసుకెళ్ళిపోయాడు, సముద్రాన్ని వేరు చేసి మధ్యలో తీసుకెళ్ళి వేస్తాడు అంతే. హల్లెలూయా. సాతాన్ని పాతాళ లోకంలో బంధించగలిగే శక్తి సాత్వికమైన మనసుకుంటుంది. అందుకే యేసు ప్రభువు నడుస్తూ ఉంటే, దావీదు కుమారుడా, నజరేయుడా, మాతో నీకేటి పని,
ఇంకా నీ సమయం రాలేదు కదా, నువ్వు ఆగు. దెయ్యాలు మాట్లాడుతున్నాయి. హల్లెలూయా. మమ్మల్ని పాతాళ లోకంలో పంపించదు నాయనా, ఆ పందుల్లో పంపించు. సాత్వికమైన మనస్సుకి పాతాళ లోకానికి సైతాన్ని బంధించేటువంటి శక్తి ఉంటుంది. మీకు అధికారం కావాలంటే, సాతాన్ని బంధించాలంటే, దేవుని సన్నిధి మన కుటుంబాల్లో ఉండాలి అంటే ఏముండాలి మనకి? సాత్వికమైన మనస్సు. సాత్వికమైన మనస్సు యొక్క లక్షణాలు ఏంటి? దేవుని మాట వినడం, ఆయన మాట మీద నిలబడడం, ఆయన మాటను ప్రజల ముందు జరిగించడం. హల్లెలూయా. పూర్ణ మనస్సుతో ఆయన మాట మీద ఆధారపడాలి, ఆయన మాటని ప్రజల్లో స్థాపించాలి. హల్లెలూయా. దానికి ఎగ్జాంపుల్గా మోషే గారు సాత్వికమైన మనసు, దానికి ఎగ్జాంపుల్గా యేసు ప్రభువు వారు, నేను సాత్వికుడును. హల్లెలూయా. సో ఇక్కడ చెప్పాడు వెంటనే, వీళ్ళు ఎన్ని సనుక్కున్నా కానీ పక్కన చెప్పి మళ్ళీ వెంటనే ఏం చేశాడు చూడండి. 13వ వచనం చదివాం కదా. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణ మీకు, మీరు ఊరక నిలిచిండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులు ఇక మీదట మరి ఎన్నడను చూడరు. హల్లెలూయా. దేవుడు మీకు ఇప్పుడు ప్రవచనం చెప్పమంటున్నారు. భయపడద్దు. దేనికోసం భయపడదు. దేనికోసమైనా సరే నువ్వు దేనికోసం భయపడుతున్నావు? ఏంటి నా లైఫ్, లేదంటే ఏంటి నా సంఘం, లేకపోతే ఏంటి నా జీవితం, ఏంటి నా బిజినెస్, ఏ విషయాల్లో భయపడుతున్నావో నువ్వు భయపడొద్దు. ఇక దాన్ని నువ్వు చూడవు. హల్లెలూయా. ఇక ఆ భయము నీకు రాదు, అది నీవు చూడవు. ఇక్కడ చెప్తాను, ఐగుప్తీయులు ఇక మీదట మరి ఎన్నడను. హల్లెలూయా. ఎవరమ్మా? ఏ సగం వాక్ వైపుకి వస్తున్నారు రండి. ఓకే. ఈ వాక్ మీకోసం అనుకుంటారండి. ప్రైజ్ లార్డ్. ప్రవచనం పలికినప్పుడు వచ్చేసారు మీరు. బాగున్నారా? నేను గుర్తున్నానా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ప్రవచనం ఇచ్చే ప్రవచనం ఏంటంటే, ఇక్కడ ఏం చెప్తున్నాడు? భయపడకండి, ఐగుప్తీయులు ఇక మీదట మీరు ఎన్నడూ చూడరు. హల్లెలూయా. ఏ విషయాల్లో మీరు భయపడుతున్నారో, అనారోగ్య విషయంలో కానీ, నేను ఇంత అనారోగ్యంగా ఉన్నాను, ఈ పని చేయలేనేమో, లేదా ఆర్థిక విషయాలు ఇలాగ అయిపోయింది, ఇది అవ్వదేమో, లేకపోతే స్టార్ట్ చేశాను ఎప్పటికీ ఇది అవ్వట్లేదు, ఏంటి ఇది ఇంకా జరగదు, ఇంతే బాబో, ఏంటి నా లైఫ్ అసలు, ఇది ఇంతే ఇంకా జరగదు అని ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తీలో వాళ్ళకు బానిసత్వంలో ఉన్నప్పుడు 400 సంవత్సరాలు ఏడ్చారు. వాళ్ళు 400 సంవత్సరాలు 4 తరాలు ఏడ్చారు. ఆ దుఃఖం అంతా వాళ్ళ హృదయంలో ఉండిపోయింది. ఆ దుఃఖం ఎవరైతే ఇప్పుడు దుఃఖంలో ఉన్నారో వారితో దేవుడు ఇక మీదట ఆ దుఃఖం మీరు చూడరు, ఈ అవమానం ఇక మీరు చూడరు. ఏ విషయంలో నేను అవమానం పొందుకున్నాను, ఏ విషయంలో నేను బాధను గురి చేస్తున్నాను, ఏ విషయంలో దుఃఖాన్ని అనుభవిస్తున్నాను, అక్కడ దేవుడు చెప్తున్నాడు ఇక మీదట అది చూడకుండా సముద్రం వచ్చి కప్పేస్తుంది. అంటే పాతాళ లోకంలోకి వెళ్ళిపోద్ది అనమాట. హల్లెలూయా. పాతాళ లోకంలో ఎవరు ఉంటారు? అపవాదం ఉంటారు. మనుషులు భూలోకంలో ఉంటారు. హల్లెలూయా. అసలు నీ కళ్ళ ముందు లేకుండా వారిని చేసేస్తాను. అది ఏదైనా సరే, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రార్థన చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ విషయంలో మీరు దుఃఖపడుతున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఇది ఏంటి అనేసి ఐగుప్తీయులు ఎలాగైతే బహు దుఃఖంలో మమ్మల్ని ఎవరు రక్షిస్తారు, ఒక రక్షకుడు వస్తారని చెప్పారు, 400 సంవత్సరాలు అయిపోయింది ఇంకా రాలేదు, ఈ విషయంలో ఎవరో వస్తారని చెప్పావు కదా ప్రభువా, ఇది చేస్తానన్నావు కదా ప్రభువా, ఇది జరగట్లేదు అని బహు దుఃఖంలో ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. అటువంటి దుఃఖంలో ఉన్నవారికి దేవుడు అంటున్నాడు, మరలా ఈ దుఃఖాన్ని నువ్వు చూడవు. హల్లెలూయా. ఐగుప్తీలో ఎంత బాధ నువ్వు అనుభవించావో, నీ కుటుంబంలో ఎంత దుఃఖాన్ని అనుభవించావో, నువ్వు ఎంత లేకపోతే వేదనలో బాధలో నువ్వు ఉన్నావో, అందరూ ఎందుకు నన్ను అంటున్నారు, ఎందుకు నా జీవితంలాగా అయిపోయింది అని ఏ విషయాల్లో మీరు అనుకుని బాధపడుతూ ఉన్నారో ఆయా విషయాల్లో దేవుడు ఏమంటున్నాడంటే ఇక మీదట అది మీకు కనబడదు, ఎన్నడూ కనబడదు. ఇప్పుడే కాదు, మీరు పరలోకం వెళ్ళే వరకు అనమాట. హల్లెలూయా.
దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చూడండి ఇంకేం చెప్తున్నాడు అక్కడ, ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. ఏ విషయం కోసం మీరు ప్రార్థిస్తున్నారో ఈ వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. ప్రభువా నువ్వు చెప్పావు కదా, ఏం చెప్పావు? ఈ విషయం మరి ఎన్నడూ చూడవని చెప్పావుగా, అది వచ్చినాక మీరు ఏం చేయాలి? చూడవని చెప్పావుగా, ఇక నేను చూడకూడదు ఈ విషయం. ఎందుకంటే చెప్పిన మాట విత్తనం ఏమవ్వాలి? అక్కడ పొలంలో నాటబడాలి, మన హృదయంలో నాటబడాలి. దానికి ఆ నీరంటే ప్రార్థన అనేటువంటి దాన్ని పోసినప్పుడు అది ఫలిస్తుంది అనమాట. హల్లెలూయా. ఈ విషయంలో మనం ఏం చేయాలి? ప్రభువా ఇక మరి ఎన్నడూ చూడమని చెప్పావు, నేను నమ్ముతున్నాను. ఈ విషయాలు మరి ఇక ఎన్నడూ నేను చూడను. మళ్ళీ భయం వేసాము, ఇప్పుడు చూస్తున్నాను. అప్పుడు వాక్యం గుర్తు రావాలి. మరి ఎన్నడూ చూడను, దేవుడు చెప్పాడు. చూడండి అంతే. ఎందుకంటే సాతాను ఏం చేస్తుంది? దేవుని మాటను దొంగిలించేసి దాని పనిని ముందు పెడుతుంది. మనం అది చూడగానే చూడండి అని చెప్పాను కానీ చూస్తున్నాగా ఇక్కడ వస్తుంది అలా అనుకుంటుంది. నేను మరి ఎన్నడూ చూడను, దేవుడు చెప్పాడు. ఎవరు చెప్పారు? చెప్పింది మనుషులు కాదు, దేవుడు చెప్పాడు. మరి ఎన్నడూ ఈ పరిస్థితి నా జీవితంలో మరి ఎన్నడూ నేను చూడను అని నీ హృదయంలో స్థిరపరచబడాలి, నీ ఆలోచనలో స్థిరపరచబడాలి. మరి ఎన్నడూ ఇది నేను చూడను, ఈ దుఃఖాన్ని, ఈ బాధని, ఈ వేదన్ని నేను మరి ఎన్నడూ చూడను. ఐగుప్తీలు ఇశ్రాయేల్ ప్రజలు చూసారా మరలా వాళ్ళని? చూడండి నాకు ఎంత ఉంటుంది. ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు ఎంత గొప్పవాడు కదా. మీరు ఊరుకోండి, జస్ట్ మీరు సైలెంట్గా ఉండండి, మీరేం మాట్లాడద్దు. ఆమె చూసి భయపడుతున్నారుగా, ఆ భయము ఇక ఎన్నటికీ మేము ఎందుకు రాదు. సైలెంట్గా కూర్చోండి. మీరు మీ తరపున ఎవరు యుద్ధం చేస్తారో? నేను చేస్తున్నా, నువ్వు సైలెంట్ కూర్చుని చూడంతే, నువ్వేం చేయాల్సల్లా. సైలెంట్గా ఎవ్వరు ఏందన్నా కానీ అవునా సరే అంతే, ఇంక మాటలు అవసరంలా. సైలెంట్గా కూర్చోండి. ఎవరు ఎన్ని మాట్లాడినా ఆ మాటలు తీసుకుని కూర్చుని ఆలోచన చేసుకోవడం మరి అవసరంలా. అసలు ఆలోచించవలసిన అవసరంలా. ఆ మాటలు మన చెవుని పెట్టిన అవసరంలా. సైలెంట్గా కూర్చుని ప్రభు ఏమన్నాడు? నా తరపున యుద్ధం చేస్తాను, మరి ఎన్నడూ ఇది చూడనని చెప్పావు. నేను ఇంక దీన్ని చూడను ఇంకా. హల్లెలూయా. ఊరకనే ఉండండి అని చెప్పిన వెంటనే ఇలా ప్రజలతో మాట్లాడి మీరు ఊరుకుండండి, మీరు ఇంకా చూడరు, మీరు ఎన్ని మాట్లాడుతున్నారు కదా, సైలెంట్ అవ్వండి, సైలెంట్ ప్లీజ్ సైలెంట్ అంటే మైండ్ని తీసిరండి కిందకి, నోరుని మీ అదుపులో పెట్టుకోండి, మీరు సైలెంట్గా ఉండండి. మీ తరఫున యెహోవా యుద్ధం చేస్తున్నాడు. వాళ్ళ కోసమే మీరు భయపడుతున్నారు, వెనకాల రథాలతో వచ్చేస్తున్నారు. ఇప్పుడు అడ్డదారినే వెళ్ళాలి మనం, ఎందుకంటే సముద్రం ఎలాగా 2 పాయలు ఆగదు. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదుగా. సముద్రం గుండా వెళ్ళే అవకాశం లేదు. పడవల ద్వారా వెళ్దామంటే 6 లక్షల మంది, అది అయ్యే పనే కాదు. ఈ దారినే వెళ్ళాలి. ఇప్పుడు ఈ దారిలో ఎవరున్నారు? ఐగుప్తీయులు రథాలు వేసుకుని వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇలా భయం అంతా ఏంటి? మేము ఆ దారినే వెళ్ళాలి, వాళ్ళు లేకపోతే ఆ దారిలో వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. అంటే ఈ కార్యం జరగదు, దీని గుండా నేను వెళ్ళలేను అని వాళ్ళు నిర్ణయం తీసేసుకున్నారు. ఎందుకంటే సృష్టి యొక్క నియమం అదే. సముద్రం 2 పాయలు ఏమి అవ్వదు. అవుతుందండి. నీ కోసము దేవుడు సృష్టి నియమాన్ని కూడా దాటిస్తాడు. హల్లెలూయా. దాటిస్తాడు. సో వెనక్కి వెళ్తే వాళ్ళని చూసి ఐగుప్తులు మీరు దేనికోసం వెనకాల వచ్చిన దానికోసం మీరు భయపడద్దు, ఇది సృష్టి నియమమే జరగదు అన్న దానికోసం కూడా భయపడాల్సిన. హల్లెలూయా. సృష్టి నియమం ఎవరు చేస్తాడండి అసలు? అటువంటి శక్తి కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేనికోసం భయపడాలి మనం? సృష్టినే తలకిందులుగా చేయగలిగే దేవుణ్ణి మనం పూజిస్తున్నాం. నీకు ఇది అడ్డు అంటే తీసి పడేస్తాడు, అంతే పడేస్తాడు. అంత శక్తివంతుడు దేవుడు. నా విషయంలో చాలాసార్లు చేశాడు. నేను పైన ఉంటాను కదా, ఎప్పుడు నాకు ఎండ ప్రాబ్లం. నాకు ఎండ అంటే అబ్బా, మినిస్టర్ చేసి వచ్చిన తర్వాత వచ్చాను. ఒకరోజు ఎండ కాసింది. చూసా, ప్రభువా నువ్వు ఇలా ఎండ కాయిస్తూ ఉంటుంటే ఎలా మేము సేవ చేయాలా అని ప్రార్థన చేస్తే, అధికారం ఎవరికి ఉంది అని నాకే కదా, మరి సూర్యుడిని ఆపాలంటే ఏం చేయాలా? కూర్చుని ప్రభువా ఏం చేయాలంటే సూర్యునికి మేఘం అడ్డు రావాలి. యేసునామంలో సూర్యుడికి మేఘం అడ్డు వచ్చుగాక అన్న. 10 రోజులు వర్షం కురిసిందండి. మీరు నమ్మరు. అప్పుడు మా చెప్పారుగా లాస్ట్లో పోయిన సంవత్సరం, ఈ నెలలో వర్షాలు కురవు, ఈ నెలలో కురిసాయి పంటలన్నీ పోనీ అన్నారు.
హల్లెలూయా. అసలు ఈ నెలలో కురవకూడదు, వర్షాలు కురిసే పంటలు మరి ప్రభువాన్ని క్షమించు ప్రభువా, పంటలు పోతానో సంగతి నాకు తెలియదు. అంటే మనం చేసే ప్రార్థనలు కూడా జ్ఞానయుక్తంగా చేయాలి. మన ఒక్కరి కోసమే పక్షపాతంగా చేయకూడదు, అది కూడా నేర్చుకోవాలి. అందరి కోసం చెయ్యాలి. 10 రోజులు వర్షం కంటిన్యూస్గా కురిస్తే గుంటూరులో పంటలు మొత్తం పోయి, మొన్న అక్కడికి వెళ్తే అబ్రహం అన్న ఈ నెలలో అసలు వర్షాలు వర్షాలు పోయి మా సంఘస్థుల పంటలన్నీ పాడైపోయినాయి, అందరూ ప్రార్థన చేయండి వర్షాలు ఆపాలని. అప్పుడు నేను ఆ మీటింగ్కి వెళ్ళా, నేను ప్రార్థన చేసా ప్రభు ఆపేయండి అని. ఆగిపోయింది. హల్లెలూయా. సృష్టి కూడా మీ చేతులకి ఇవ్వబడింది. ఇప్పుడు నన్ను అంటే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి వచ్చాడు, వాడికి కూడా ఈ ఎక్స్పీరియన్స్ ఉంది. బెరాగాకి వెళ్ళాడు, జరిగిన నాకు ఫోన్ చేసి చెప్పాడు అనమాట వాడు. సో అందరూ లైన్లో నుంచున్నారంట ఇవన్నీ చేయించుకోవడానికి, తల కట్ చేయించుకోవడానికి, గడ్డలు గీయించుకోవడానికి. ఈ లైన్ వచ్చింది, ఒకడు చేయించుకుంటాడు, ఇంక ఇటు నెక్స్ట్ వీడే వెళ్ళాలి. మబ్బు పట్టేసి వర్షం వచ్చేలా ఉంది. వీళ్ళందరూ వచ్చి వెళ్ళిపోండి తర్వాత చేస్తాం. మరి లైన్ ఇంతసేపు గంటసేపు నిలబడ్డారు, నెక్స్ట్ ఈడే వెళ్ళాలా, ఇప్పుడేమో వర్షం వచ్చేలా ఉంది. వీడికి అర్థం కాక వర్షం పక్కకు పోండి, సూర్యుడు వచ్చేసాడు. అందరికి ఎలా చూసాడాక వీడికి ఏమనిపించి సైలెంట్గా ఉండిపోయాడు. వీడికి అర్థం అవ్వాలా, ఎందుకంటే చెప్పారు కాబట్టి అందరూ చెప్పారు కదా చెప్దామని చెప్పి వర్షం రాకుండా పక్కకు పో నేను చేయించుకునే వరకు అంతా అన్నాడంట. అది నిజంగా వాడు చేయించుకునే వరకు వర్షం రాలా, అది అయిపోయింది వర్షం వచ్చేసింది. హల్లెలూయా. దేవుడు మనకు సర్వాధికారం ఇచ్చాడు. ఒక చిన్నోడు అడిగితేనే దేవుడు చేసినప్పుడు మనం అడిగితే ఎందుకు చేయడు? వాడేసి 17 సంవత్సరాలు, పోయిన సంవత్సరం 3 సంవత్సరాలు అనుకుంటారా ముందేనా 20 సంవత్సరాలు అంట. హల్లెలూయా. ఒక 20 సంవత్సరాలు బాలుడు అడిగితేనే దేవుడు చేయగలిగినప్పుడు 30-40 సంవత్సరాలు ఎందుకు చేయడు? దేవుడు మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, తెలివి ఉంటుంది. వాళ్ళు ఆకతాయిగా అడుగుతారు, మనం పద్ధతిగా అడుగుతాం. అవునా కదా? ఆడికి తలగీసి కూడా పెద్ద ఇదా, సరదాగా పక్కకు పోవాలి. మనం ఎలా అడుగుతాం? అన్నీ ఏది అడిగినా దేవుణ్ణి ఒక క్రమంగా, ఒక పద్ధతిగా కావలసినవి అడుగుతాం. హల్లెలూయా. ఆకతాయిగా అడిగే వాళ్ళకే దేవుడు చేసినప్పుడు పద్ధతిగా క్రమంగా అడిగితే మనకెందుకు దేవుడు చేయడు? హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడు. నీవు నమ్మదగిన దాను కానప్పటికీ, నీవు నమ్మకమైన వాడు కానప్పటికీ ఆయన నమ్మదగిన వాడు. నిన్ను బట్టి ఆయన చేయట్లా, ఆయనను బట్టి చేస్తున్నాడు. నేనెవరో నన్ను బట్టి నీకు చేస్తున్నాను నేను. దీన్ని బట్టి అయితే ఏం చెయ్యాల్సలా, అంతే కదా? హల్లెలూయా. కాబట్టి ఓరక నిలిచి అలాగ దేవుడు చెప్పేది ఓరక నిలిచి చూచేటువంటి స్వభావము సాత్వికమైన స్వభావం. హల్లెలూయా. చూడండి ఇంక అక్కడ ఏం చెప్తున్నాడు? అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు. ఇది నాకు చదివాం కదా ఆల్రెడీ. ప్రతి విషయంలో కూడా అంటే ఇక్కడ మనం 2 నిమిషాలు దీన్ని ధ్యానం చేద్దాము. మొర్రపెట్టడంలో 2 విషయాలు ఉంటాయి. మనం చేయగలిగింది దేవునికి స్తుతులు చెల్లిస్తూ చెయ్యాలి, దానికోసం మొర్రపెట్టకూడదు. హల్లెలూయా. నేను చేయగలిగింది ప్రభువా నాకు ఈ శక్తిని ఇచ్చావు చేయడానికి, నీకు వందనాలు, ఖచ్చితంగా నా ఆశీర్వదిస్తావు, చేసుకుంటూ వెళ్ళిపోతాం. నువ్వు చెయ్యలేనిది దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా. ప్రభువా నీ సహాయం నాకు కావాలి, నువ్వు నాతో ఉన్నావు, నీకు వందనాలు. ఈ విషయంలో ఏం చేయమంటావు? ఎందుకంటే కొన్ని విషయాలు మన నిర్ణయాలు సరిగ్గా తీసుకోము. అటువంటి నిర్ణయాల్లో దేవుని దగ్గరకు వచ్చి నిర్ణయాల విషయాల్లో అడగాలి. అదే మొర్ర అనమాట. నిర్ణయాలు తీసుకోవాలి. అబ్రహాం ఉన్నాడు, దేవుడే వచ్చి అబ్రహాము దగ్గరకు వచ్చి అడిగాడు. సొదొమ గొమొర్రా విషయాల్లో అబ్రహాము సొదొమ గొమొర్రాని కాల్చేస్తున్నానయ్యా అంటే, ఏ ప్రభువా అందులో న్యాయవంతులు ఉండరా ఏంటి, నువ్వు న్యాయమైన దేవుడు కదా అంటే. ఇప్పుడు ఇద్దరు ఏం చేస్తున్నారు? ఇక్కడ సంభాషణ చేసుకుంటున్నారు. హల్లెలూయా. అంటే ప్రతి విషయము దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నా కుటుంబాన్ని కాపాడు, ఇలా ఉండకూడదు. మన మొర ఈ దీవించు ఆశీర్వదించు అన్న విషయాలు రావాలి. దేవునికి స్తుతిలో వెళ్ళాలి. ప్రభువా నన్ను ఆశీర్వదించావు, నీకు వందనాలు, నన్ను దీవించావు, నీకు వందనాలు, నువ్వు ఎప్పుడు నాతో ఉంటున్నావు, నీకు వందనాలు, నా జీవితంలో నువ్వు లేకపోతే నేను ఏమైపోతున్నావు, నీకు స్తోత్రాలు ప్రభువా. మనకి చేయగలిగింది అన్నిటినీ దేవుడు దాన్ని ఏం చేయాలి? స్తుతించాలి. ఇప్పుడు ఏది మొర్ర పెట్టాలంటే ప్రభువా నా కుమారుని అమెరికా పంపించాలనుకుంటున్నాను, పంపించమంటావా? ప్రభువా ఈ బిజినెస్ని ఇక్కడి నుంచి ఇక్కడ చెయ్యాలి అనుకుంటున్నాను, చేయమంటావా? ఈ సంఘాన్ని ఇంకా విస్తరించాలనుకుంటున్నాను, చేయమంటావా? ఇప్పుడు ఈ సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయాలి, ఏ విధంగా చేయమంటావు ప్రభువా?
వెంటనే సమాధానం రాలేదు. వెయిట్ చేయాలి. ఊరక నిలిచి ఉండి అంటే మౌనంగా మీరు అడిగి మాట వచ్చే వరకు ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఆయనకి నేను తొందరపడ్డా మనకెందుకు? ఇక్కడ మోషే దగ్గర తొందరపడ్డాడు, దేవుడే తొందరపడ్డాడు. మోషేకి ఏముంది? ఆయన చెబితేనే చేస్తాను నేను. వాళ్ళు వచ్చేస్తే రానే ఏం చేస్తారు? 11 కార్యాలు చేసి లాక్కొచ్చారు. వాళ్ళు ఏం చేస్తారు? సముద్రం ఉంటే ఉన్నాయి, సముద్రంలో పడిపోయిన సముద్రంలో మృతులు కూడా దేవుడు బయటికి లాగేసి సజీవులుగా చేసేస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన దగ్గరకు వచ్చి నువ్వు అడిగిన తర్వాత ఆయన చెప్పే వరకు నెక్స్ట్ స్టెప్ వేయకూడదు, అంతే. హల్లెలూయా. వెయిట్ చేయాలి. ఎంత భయంకరమైన పరిస్థితులను మోసే వెయిట్ చేశాడు. రే చెయ్యి ఎత్తరా అంటే చెయ్యాలి. హల్లెలూయా. ఆ మనస్సు మనకు ఉండాలి. హల్లెలూయా. చూడండి ఇంకా కింద అన్నాడు ఇక్కడ, అర్థమైంది ఎలా మొర్ర పెట్టాలో. మనం చెయ్యగలిగినవి దేవుడి దగ్గర మొర్ర పెట్టకూడదు, టైం వేస్ట్ అది. దేవుణ్ణి స్తుతించాలి. ఇది నాకు చేసావు నీకు వందనాలు, ఇది నాకు ఇచ్చావు నీకు వందనాలు, ఇది నేను చేయడానికి శక్తిని ఇచ్చావు నీకు వందనాలు. ప్రార్థనలో 90% ఇదే ఉండాలి. ఒక్క పాయింట్ ప్రభు ఇది చేయమంటావా అని అడగాలి. వచ్చే వరకు అదే మొర్ర, చేయమంటావా అని మొర పెట్టారు. ఇప్పుడు అక్కడ సమాధానం వచ్చే వరకు మనం ఊరకనే నిలిచి ఉండాలి. అందరూ వచ్చి ఏం చేస్తున్నామమ్మా, ఏమవుతుందమ్మా? ప్రార్థన చేశాను, దేవుడు చెప్పే వరకు ఉంటాను. ఎంతసేపు చేస్తావు ప్రార్థన? ఎన్ని సంవత్సరాలు చేస్తావు? ఎన్ని సంవత్సరాలైనా చేస్తా. నేను ఆపదలో నువ్వు నేనేం కాపాడలేదే, నేను ఒంటరిగా ఉన్నట్టు నాకేం తోడుగా రాలేదే, నేను బాధల్లో ఉన్నా నాకు 10 రూపాయలు సహాయం చేసావా? లేదే. ఇప్పుడు చేసుకున్న నిర్ణయం నీకెందుకు చెప్పాలి? నేను మన మనసులో మనం చెప్పాలి. వాళ్ళ ముందు అన్నారు కనుక వాళ్ళు ఫీల్ అయిపోతారు అని మన మనసులో నేను దేవుడు ప్రార్థన చేశానమ్మా, దేవుడు ఎలా నడిపిస్తే అలా అయిపోయింది. కానీ మా మెయిన్ ఇంపార్టెంట్ ఎవరికి ఇవ్వాలి? అది మొర్ర అనమాట. హల్లెలూయా. మొర్ర పెట్టాలి. ఇక్కడ మోషే కూడా అదే మొర్ర పెట్టాడు. ఏం చేయమంటావు? నన్ను అడగడం పరే చేయి పైకి ఎత్తే, కర్ర ఇచ్చాను కదా ఆల్రెడీ. అక్కడ చెప్పాడుగా అగ్నిగుండ దగ్గర, ఈ కర్ర మాత్రం పట్టుకెళ్ళడం మర్చిపోకరా బాబు, కూడా కర్ర పట్టుకెళ్ళు, ఈ కర్ర ద్వారా అందరికీ చేయించు ముందే చెప్పేశాడు దేవుడు. సో అడిగిన వెంటనే దేవుడు చెప్పాడు. చెప్పిన వెంటనే కర్ర ఎత్తగానే 2 పాయలు అవ్వడం, వెళ్ళడం. హల్లెలూయా. మన జీవితాల్లో ఎర్ర సముద్రం లాంటి సమస్యలు 2 పాయలు కాబోతూ ఉన్నాయి. హల్లెలూయా. దాని గుండా సంతోషంగా పాటలు పాడుకుంటూ మనం వెళ్ళిపోతాం. ఏ మార్గం గుండా మనం వెళ్ళామో అదే మార్గం గుండా వచ్చిన శత్రువు పాతాళ లోకంలో తొక్కువేయబడుతున్నాడు. హల్లెలూయా. మనం నడిచిన మార్గంలో వాడు వస్తున్నాడు. మనం దర్జాగా వెళ్ళిపోతాం, వాడు పాతాళ లోకంలో బంధించబడతాడు. హల్లెలూయా. ఇట్టి మనస్సు, సాత్వికమైన మనస్సు కలిగిన వారికే ఇట్టి కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. మనం ఎలా ఉండాలి? సాత్వికమైన మనస్సు ఉండాలి. టైం అయిపోయిందా? సాత్వికమైన మనస్సు ఉండాలి. సో ఈ సాత్వికమైన మనస్సు కలిగి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? దేవుడు చేయగలిగినవన్నీ ఈజీగా చేయగలిగాడు. తగాదా లేదు. కొంతమంది చూడండి ప్రార్థన కొడితే చందావా చేయవారా అంటూ దేవుడు ఇప్పుడు తగాదే. ఇది చేయరా బాబు అంటే అది చేస్తాడు, అది చేయరా బాబు అంటే ఇది చేస్తాడు. అంటే వాడిని తీసుకురావాలంటే ఈయనకి 33 చెరువులు నీళ్ళు దేవుడు తాగాలి. సంవత్సరం లేక సంవత్సరం రే వద్దురా బాబు తెలియలా అంటే అబ్బాబ్బే నా కళ్ళు పెట్టి చూడు ప్రభు నువ్వు, నా కళ్ళ పెట్టి చూడు ప్రభు నువ్వు, నీ కళ్ళ కాదు, నీకు తెలియలా అంటే ఏమనుకుంటున్నావు? రే ఇద్దరా చెప్పకరా. ఇసుకించి 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 ఆ తల తీయించేయడం వల్ల ఏమైంది? 2 కళ్ళు పీకేసి ఏ దేవుడికి మొక్కకూడదో ఆ దేవుడికి 2 సంవత్సరాలు తిరగలు తిప్పాడు. 2 సంవత్సరాలు కళ్ళు పీకేయడం అంటే మామూలు విషయం అసలు. ఇప్పుడు ఇంకా ఏ మొత్తం ఇంగ్లీష్ నుంచి తీసినా పర్వాలేదు, పీకేశారంట కళ్ళు. హల్లెలూయా. దేవుడిని ఎంత ఇలాగా మనం విసిగించేస్తున్నాము కదా. అబ్బాయి నా కళ్ళు పెట్టి చూడారా? అరే నా మనసుతో చూడు, తెలియలా అంటే ఏమనుకున్నావు ప్రభు? ఎవరో మాత్రం తెలియలా, ఇంకొక ఆమె ఎవరో ఉంటారుగా సంసారం వల్ల. రే వద్దురా అన్నా కానీ అటువంటి మనస్సు మనకి ఉండకూడదు. దేవుణ్ణి మనం ఇబ్బంది పెట్టకూడదు, ఆయనతో మనం వాదించకూడదు. నాకు వ్యతిరేకంగా ఉండి ఏం చేస్తావు నువ్వు? చెయ్యి. ఏం చేస్తావు నాకు వ్యతిరేకంగా ఉండి? ఏం చెయ్యగలవు? హల్లెలూయా. కాబట్టి అసలు ప్రేమగా ఉన్నా కానీ కొంచెం మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. దేవుడి దగ్గర ప్రేమగా ఉన్నా లేకపోతే
కొంచెం వ్యతిరేకమైన స్వభావం ఉన్నాయి, ఏం చేయాలి దగ్గరికి వచ్చినట్టు మనకు మనం సమాధానం చెప్పుకోవాలి. నువ్వు వచ్చింది ఎవరి దగ్గరికి? నిన్ను సృష్టించినటువంటి దేవుడి దగ్గరికి. నా మనసు అందుకు దావీదు చెప్తాడు, నా హృదయమా మౌనంగా ఉండు, దేవుడు చేసేటువంటి కార్యాలని చూడు. ఎందుకు నేను తొందరపెడుతున్నావు? మౌనంగా ఉండు, తొందర పెట్టుకో. నా ప్రాణమా తొందర పెట్టద్దు, నువ్వు యెహోవా చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు. అంటే మన ప్రాణం ఏం చేస్తుంది? మనల్ని తొందర పెడుతుంది. దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడానికి చాలా పన్నాగాలు పన్నుతుంది. నీ ప్రాణంతో మనం చెప్పుకోవాలి, నువ్వు తొందరపడకు. నా ప్రాణం ఎందుకు తొందర పెడుతున్నావు? అక్కడ నాకు అవమానం జరిగిందనేగా దేవుడు చూస్తున్నాడు. అక్కడ మేలు జరిగిస్తాడు. ఎక్కడ అవమానం జరిగిందో 2 అంతలు ఘనతనిస్తాడు. హల్లెలూయా, అదే దేవుని మాట. హల్లెలూయా. అంతేగాని దేవుని మనం ఇబ్బంది పెట్టకుండా, నువ్వు చేయకు రాకుండా నేను చేస్తా అంటాడు. పౌలు గారిని కూడా అన్నాడు, అరే ఆ ప్రాంతానికి పోకరా బాబు అని పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంట? ఆపాడు. నేను పోతా అంటే నన్ను పోకరారు కానీ దేవుని మాట విన్నాడు. హల్లెలూయా, విన్నాడు. కాబట్టి కొత్త నిబంధన గ్రంథంలో మూడు వంతులు ఆయన రాశాడు. వినలేదు కాబట్టి సంసోను యవనంలోనే పైకి వెళ్ళిపోయాడు. చివరికి ప్రభువా ఈ ఒక్కసారి నా ప్రార్థన విను, ఇంకా నాకు మొదటి ఇచ్చిన బలం ప్లస్తే అందరినీ తీసుకుని వచ్చేస్తానంటే, సర్లేరా బాబు, నేను దేవుడు ప్రేమమయుడు, తన పిల్లల్ని ప్రేమిస్తాడు. అన్ని కార్యాలు చేసినా సంసోను చేసిన ప్రార్థన మళ్ళీ చివరి ఆలకించాడు. హల్లెలూయా. ఎన్ని ఇబ్బందులు పెట్టాడో దేవుని సంసోను. అన్ని ఇబ్బందుల్లో కూడా చివరికి మళ్ళా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. హల్లెలూయా. సంసోను ఎందుకు పెట్టాడు అంటే, సంసోను వల్ల దేవుడు మనం ఇబ్బంది పెట్టకూడదు. లేదా ఆ విషయం రాయని అవసరం లేదు బైబిల్లో. శక్తి ఉంది కరెక్టే, ఆ శక్తికి తగ్గ బ్యాడ్ కూడా ఉంది. బ్యాడ్ని ఎందుకు రాశాడు? అలా మీరు ఉండకండమ్మా, అలా మీరు చేయకండి తల్లి అని దేవుడు మనకి మాట్లాడుతుంది. అలా చేయకమ్మా, అలా చేయొద్దు, సంసోను వల్ల మీరు ఉండొద్దు, నా మాట వింటే నీ కళ్ళు పీకు. లోక కాకులు వచ్చి కళ్ళు పీకెత్తాయంట. లోకంలో ఉన్న కాకులు ఎందుకు? దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడం వల్ల, దేవుని మాటకు వ్యతిరేకంగా వెళ్ళడం వల్ల. హల్లెలూయా. కాబట్టి సాత్వికమైన మనసు ఏం చేస్తుంది? దేవుని మాట వింటుంది. హల్లెలూయా. సో ఇక్కడ జరిగినవన్నీ ఇంకా మోసే జీవితం టైం అయిపోయింది కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మోసే కోసం ఆలోచించండి. మోసే జీవితంలో ఏమేం జరిగాయి, అసలు అక్కను మిరియాం దేవుడు ఏం చేశాడు? ముఖం మీద ఉమ్మేస్తేనే కానీ క్షమాపణ రాలేదు మిరియాం గారికి. అంటే దేవుడు మోసేని ఎంత ప్రేమించాడు. సాత్వికమైన మనస్సు, దేవుడు ఆ మనస్సు ఒక్కచోటే ఉంటాయన్నమాట. ఇంక 2 జాయింట్ అన్నమాట. సాత్వికమైన మనస్సు, దేవుని యొక్క సన్నిధి. హల్లెలూయా. దేవుని సన్నిధి నీకు కావాలి అంటే, దేవునితో నువ్వు ముఖాముఖిగా మాట్లాడాలి అంటే, నీ శత్రువులు నీకు మిత్రులుగా మార్చబడాలి అంటే, ఇశ్రాయేలీలు ఇంకా ఐగుప్తులు మరి ఎన్నడూ నీ సమస్యలు మరి ఎన్నడూ నువ్వు చూడకుండా ఉండాలంటే, తన అక్క ప్రవక్త అయినప్పటికీ కూడా ఆమెను కూడా దేవుడు గద్దించి ఈ మోషే తరపున యుద్ధం జరిగించాలి అంటే మనకేముండాలి? సాత్వికమైన మనస్సు ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలందరినీ పరిపాలించాడు. భూలోకంలో ఉన్నాయన్నీ మోషే పరిపాలించాడు. సూర్యుని పరిపాలించాడు, చంద్రుని పరిపాలించాడు, చీకటిని పరిపాలించాడు. ఐగుప్తు దేశంలో చేసిన కార్యాలు అయ్యే. నీళ్ళ మీద పరిపాలించాడు. నీళ్ళు ఎర్రగా మారిపోయినాయి, రక్తంగా మారిపోయినాయి. మేఘం వచ్చి సూర్యుని కమ్మేసింది, 3 రోజులు చీకటి కమ్మేసింది. కప్పల్ని, సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని పరిపాలించాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. మోసే సాత్వికుడు, భూలోకంలో ఉన్నాయన్నీ స్వతంత్రించుకున్నాడు. హల్లెలూయా. ఈ మనస్సు కలిగిన వారు దేవుడు ఆదాముని అవని తయారు చేసినప్పుడు నేను ఆశీర్వదిస్తున్నాను, భూమిని నిండించి మీరు ఏలండి. అది మన జీవితాల్లో జరగాలి అంటే సాత్వికమైన మనస్సు ఉండాలి. మోషేకి ఆ మనస్సు ఉంది. ఇశ్రాయేలు ప్రజలందరి తరఫున భూలోకానంతరిని స్వతంత్రించుకున్నాడు. అది యేసు ప్రభు వారికి ఉంది. భూలోకం అంతరిని స్వతంత్రించుకోవడమే కాదు, స్వతంత్రం ఇచ్చెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా. అలాగే మనము కూడా ఉండుగాక. సాత్వికమైన మనస్సు మనకు వచ్చునుగాక. అందరం కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన